హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. ఈరోజు కొద్దిగా లేట్ అయితే అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. యెస్టర్‌డే మనము ఏ విధంగా లెవెల్స్‌ని డిస్కస్ చేసుకున్నాం. ఆ లెవెల్స్ ఈరోజు ఏ విధంగా వర్క్ అయినాయనేసి లైవ్‌లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్‌గా మీరు గమనించినట్లయితే మనము యెస్టర్‌డే 24,045 ఒక సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. అండ్ ఏదైతే చిన్న గ్యాప్ కనిపిస్తుందో అగైన్ మళ్ళీ 24,071 ఒక సపోర్ట్ అవుతుంది. దాని తర్వాత గిన చూసినట్టయితే 23,907 అనేది మళ్ళీ ఒక పెద్ద సపోర్ట్ అవుతుందండి. ఇంత దూరంలో సపోర్ట్ ఉంటుందా అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా గమనించండి. ఎప్పుడైతే ఈ సపోర్ట్‌ని బ్రేక్ అయిందో కంటిన్యూ ఇక్కడి వరకు ఫాల్ అనేది కంటిన్యూ జరిగిందనమాట. సో ఇవన్నీ మనం దేన్ని బేస్ చేసుకొని అంతకు ప్రీవియస్ డే చెప్పుకున్నామంటే చార్ట్ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని చెప్పగలుగుతున్నాం అనమాట. సో, అందువల్ల ఒక ట్రేడర్‌కి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఏంటంటే చార్ట్‌ని రీడ్ చేయడం తెలియాలండి. రైట్. సో, దీని తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ ఇంకా బిలో కూడా వెళ్ళింది. బట్ మనం అనుకున్న టార్గెట్ మనకు రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. అలాగే ఈరోజు లైవ్‌లో ఉన్నప్పుడు ఈ యొక్క లైన్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఏ లైన్ ఏదైతే ఇక్కడ పైన బ్లూ కలర్ లైన్ చూస్తున్నారో లైవ్‌లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ అప్ సైడ్‌కి ర్యాలీ అవుతున్నప్పుడు ఈ యొక్క లైన్‌ని క్లియర్‌గా మన లైవ్‌లో ఉన్న వాళ్ళందరూ గమనించుంటారు. మార్కెట్‌కి ఇది ఒక టాపు, ఇది ఒక టాపు. సో, ఈ రెండింటి టాప్‌ని కలుపుతూ ఇలా ఒక ట్రెండ్ లైన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. అండ్ వెంటనే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందని డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూగా ఇక్కడి నుంచి ఫాల్ అవ్వడం జరిగింది. అలా ఫాల్ ఎన్ని పాయింట్స్ అనేది నాన్ స్టాప్‌గా ఫాల్ జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కంటిన్యూ 200 పాయింట్స్. అగైన్ ఇక్కడ కొద్దిసేపు సస్టైన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ చూసుకున్నట్లయితే టోటల్‌గా 335 పాయింట్స్ అనేది మనకు కంటిన్యూ ఫాల్ అయింది. సో, మన లైవ్ చాలామంది అటెండ్ అవుతున్నారు. వెరీ, వెరీ హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారండి సబ్జెక్ట్ బేస్ మీద. నెక్స్ట్ రేపటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో, అయిపోయిన మార్కెట్ కాకుండా రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి మార్కెట్‌కి మనం చూసినట్లయితే చూడండి. రేపు మార్కెట్‌కి 23,500 అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ వాల్యూ అవుతుందండి. 23,500 అనేది రేపు మార్కెట్‌కి ఇంపార్టెంట్ వాల్యూ అవుతుంది. పాయింట్ నంబర్ 1. సో, అది స్ట్రాంగ్ సపోర్ట్ అని మనం డిస్కస్ చేసుకుందాం. ఏదైతే ఈ వాల్యూ ఉందో ఏమవుతుంది ఇది మేక్ ఆర్ బ్రేక్ జోన్. దీని అబోవ్ సస్టైన్ అయితే ఇక్కడి దాకా ఫస్ట్ టార్గెట్ చూస్తాం. ఎక్కడండి? ఎక్కడైతే మీకు బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో దాని అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు చూసే ఛాన్స్ ఉంది? 23,907 వరకు చూసే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయండి. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ ఒకవేళ దీని అబోవ్ కూడా సస్టైన్ అయితే బాగా గమనించండి. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంటే 23,900 ఏమవుతుంది? రెసిస్టెన్సీ 1 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని కంటిన్యూగా బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ మనము ఆల్మోస్ట్ 23,150 వరకు ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా అప్ సైడ్ ర్యాలీ అవుతున్నప్పుడు లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని మాట్లాడుకున్నాం. అలాగే ఏదైతే బ్లాక్ కలర్ లైన్ వాల్యూ మనకు కనిపిస్తుందో ఇక్కడ సస్టైన్ అవ్వకపోతే అగైన్ మనము ఎక్కడి దాకా స్ట్రాంగ్ సపోర్ట్ చూసే ఛాన్స్ ఉందనుకున్నాం. 23,500 వరకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది చూసే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ప్యాటర్న్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు జరిగిన ప్యాటర్న్ ఎలా ఉంది? ఇక్కడ చూడండి ఇది ప్యాటర్న్ అనమాట. సో, ఈ ప్యాటర్న్ ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ లో బ్రేక్ అయిందో అగైన్ కంటిన్యూ ఫాల్ అయిందనమాట. సో, ఇది ఏమవుతుంది? బేరిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అనమాట. బేరిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్ మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్‌కి ఫాలో అవుతూ ఈ ప్యాటర్న్స్ గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. అలాగే మన వెబ్‌సైట్‌లో కూడా ఈ ప్యాటర్న్స్ గురించి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఏ టాపిక్ నంబర్ 1 నేర్చుకోవాలా? ఏ టాపిక్ సెకండ్, ఏ చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 అనేసి ఎవ్రీ చాప్టర్‌ని క్లియర్‌గా మన వెబ్‌సైట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్‌సైట్ లాగిన్ అయ్యి చూసుకోండి. సో, ఇప్పుడు ఏమవుతుంది? ఇది బేరిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అని ప్యాటర్న్స్ చూసిన వెంటనే మనము అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్ అండి. రేపటికి లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. రేపటికి ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అబోవ్ వెళ్తుంటే 23,907 ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది. దాన్ని కంటిన్యూ బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అయితేనే నెక్స్ట్ ఎక్కడి దాకా 24,150 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. క్లియర్‌గా డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే నెక్స్ట్ ఎక్కడి దాకా చూసే ఛాన్స్ ఉంది? స్ట్రాంగ్ సపోర్ట్ 23,500 వరకు చూసే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనే వర్డ్స్ వింటుంటాం. దాన్నే బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్,
బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేసి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌను ఎక్కడవుతుంది 23,500కి నియర్ బై అవుతుందనుకోండి. అప్పుడేమవుతుంది వెంటనే ఇలా ఒక రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్‌కి వెళ్తున్నా వెంటనే మనం బేరిష్ పొజిషన్ చూస్తామంటే చూడం. ఎందుకంటే వెంటనే 23,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఏమవుతుందనే విషయాన్ని ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ట్రేడ్ అనేది తీసుకోవాల్సొస్తుంది. అలా కాకుండా గ్యాప్ అప్ జరిగిందనుకుందాం. ఆ గ్యాప్ అప్ అనేది ఇంచుమించు ఈ రేంజ్‌లో ఎక్కడైనా జరుగుతుంటే వెంటనే బై పొజిషన్ చూస్తామా అంటే లేదండి ఇక్కడ మార్కెట్‌కి ఒక రెసిస్టెన్సీ ఉంది. ఆ రెసిస్టెన్సీని బ్రేకౌట్ అయ్యి సస్టైన్ అవుతుందా? అవ్వదా? అనే విషయాన్ని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ట్రేడ్ అనేది చేయాల్సి వస్తుందన్నమాట. ఓకేనండి. రేపటి లెవెల్స్‌లో ఎవరికీ ఎటువంటి డౌట్స్ అయితే లేవనుకుంటాను. డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అండ్ రేపు లైవ్‌కి డైలీ మనం వస్తున్నాం. రేపు కూడా లైవ్‌కి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా లైవ్‌లో మరింత సబ్జెక్ట్‌ని మనం నేర్చుకోవడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.